ఎనిమల్ డైవర్సిటీ 1లో మనకు ఒకే ఒక డిఫరెంట్ ఉంది, డిఫరెన్స్ బిట్వీన్ ద సెంట్రిపేడ్స్ అండ్ మిల్లిపేడ్స్. Differences between the centripedes and millipedes, 100 legger and 1000 legger. Okay, the centripedes and millipede గురించి మనకు డిఫరెన్సెస్ ఉంది. ఆ సెంట్రిపీడ్ అదే క్వశ్చన్, కంపేర్ బ్రీఫ్లీ సెంట్రిపీడ్స్ అండ్ మిల్లిపీడ్స్. కంపేర్ బ్రీఫ్లీ సెంట్రిపీడ్స్ అండ్ మిల్లిపీడ్స్, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇట్ ఈస్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టేషన్ ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే మనకు డిఫరెన్సెస్ గురించి మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో మనకు అది ఈ చాప్టర్ నుంచి కావచ్చు, ఇంకా వేరే చాప్టర్ నుంచి కావచ్చు, కంపల్సరీ ఒక డిఫరెన్సెస్కు సంబంధించినటువంటి క్వశ్చన్, ఎందుకంటే కంపారిజం. సో దీంట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అది స్టూడెంట్కి అవగాహన కల్పించడం కోసం కంపల్సరీ ప్రతిసారి ఒక డిఫరెన్సెస్ క్వశ్చన్స్ మనకు అడుగుతున్నాడు. దాంట్లో ఈ ఎనిమల్ డైవర్సిటీ 1లో మనకు ఒకే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్సెస్ సెంట్రిపేడ్ అండ్ మిల్లిపేడ్, 100 లెగ్గర్ అండ్ 1000 లెగ్గర్. సో మరి వాట్ అబౌట్ ద సెంట్రిపీడ్స్, వాట్ అబౌట్ ద మిల్లిపీడ్స్? ఇక్కడ మనకు చూస్తున్నాం డయాగ్రామ్లో క్లియర్గా. సెంట్రిపీడ్ మనకు తెలుసు, మనకు జనరల్గా జెర్రీ అంటాం, స్కోలోపెండ్రా, ఇట్ ఈస్ నార్మల్లీ వీ కెన్ సే జెర్రీ. అండ్ ఇక్కడ చూస్తే మిల్లిపేడ్ లోపల కనుక 1000 లెగ్గర్ అంటాం, దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ జూలస్ ఇచ్చాం. సో చూద్దాం వాట్ ఈస్ ద డిఫరెన్స్. సో ద సెంట్రిపేడ్స్ ఇట్ ఈస్ నార్మల్లీ వీ కెన్ సే 100 లెగ్గర్స్ అండ్ మిల్లిపేడ్ దే ఆర్ నార్మల్లీ వీ కెన్ సే 1000 లెగ్గర్. They are the 100 legger, it is the normally we can say 1000 legger. And it more particularly they have the centripedes are 100 leggers are belongs to Chilopoda, the millipedes are 1000 leggers are belongs to what about the Diplopoda, Chilopoda, Diplopoda. The Chilopoda and here Diplopoda is the 100 legger, it is the 1000 legger. Okay. And where they are present, sir? They are present in the 100% only terrestrial living organism, not aquatic. So these also terrestrial. These also terrestrial forms. Terrestrial means nothing but in the land surface only. ఇవి ఎక్కడగా ఉంటాయి సార్? మనకు కనిపించే ల్యాండ్ మీద మాత్రమే మనకు కనిపిస్తాయి. తోటల లోపల కావచ్చు, గార్డెన్ లోపల కావచ్చు, ఇంకెక్కడైనా. సో మనకు కనిపించేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్. సో జనరల్గా ఇది సెంట్రిపేడ్, ఇది వచ్చేసి మిల్లిపేడ్. సో జనరల్ gnathochilium is absent, here gnathochilium is present. Next, so they are the carnivorous, they are the detrivorous. Carnivorous కు detrivorous కు మీకు డిఫరెన్స్ తెలుసు. సో జనరల్గా కొన్ని రకాలైన లివింగ్ ఆర్గానిజమ్స్ కొన్ని ప్లాంట్ ప్రొడక్ట్స్ని మాత్రమే తింటే వాటిని హెర్బివోరస్ అని, ఇంకా కొన్ని రకాలైనటువంటి లివింగ్ ఆర్గానిజం ఓన్లీ ఫ్లెష్ ఆర్ నథింగ్ బట్ ఓన్లీ జనరల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ని కనుక తింటే దానికి కార్నివోరస్ అండి. ఇంకా కొన్ని రకాలైనటువంటి లివింగ్ ఆర్గానిజం బోత్ ప్లాంట్ ప్రొడక్ట్స్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ కనుక తింటే దాన్ని ఆమ్నివోరస్ అని. ఇంకా కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఓన్లీ డికంపోజ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ డీజనరేటెడ్ ఆర్ లివింగ్ ఆర్గానిజం కనుక తింటే వాటిని డెట్రివోరస్ అంటాం. మనకు తెలుసు ఎర్త్వామ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎర్త్వామ్ యొక్క డైజెస్టివ్ సిస్టంలో ఎర్త్వామ్ ఈజ్ ఎ డెట్రివోరస్. ఇక్కడ ది జనరల్గా ఈ జూలస్ ఆల్సో నథింగ్ బట్ మిల్లిపోడ్స్ ఆల్సో దే ఆర్ ద డెట్రివోరస్, బట్ ద సెంట్రిపిడ్స్ ఆర్ కార్నివోరస్. మరి వాట్ అబౌట్ ద స్పెషల్ క్యారెక్టర్? దేర్ బాడీ హియర్ కన్సిస్ట్ హెడ్ అండ్ ట్రంక్. ఇట్ ఈస్ ద ట్రంక్, హియర్ head. The two regions are present. Here also the body is consist the hair, head and trunk. But here what is the special characters are? Each and every segment it will be consist one pair of appendages. Class means అంటే గోర్లతో షార్ప్గా ఉన్నటువంటి గోర్ల లాంటి ఉన్నటువంటి legs అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ పేర్ ఆఫ్ అపెండేజెస్, ద ఫస్ట్ పేర్ ఆఫ్ అపెండేజెస్ ఆర్ ఈజ్ కన్వర్షన్ టు పాయిజనస్. అందుకే ఎప్పుడైతే మనకు జెర్రీ కనుక కుట్టింది అనుకో మనకు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. వై సార్? ద ఫస్ట్ పేర్ ఆఫ్ అపెండేజెస్, ఈ ఫస్ట్ పేర్ అపెండేజెస్ ఆర్
చూడు క్లియర్గా మీకు కనిపిస్తుంది. సో ద ఫస్ట్ పేర్ ఆఫ్ అపెండేజెస్ దే ఆర్ ద పాయిజనస్, దే ఆర్ ద పాయిజన్. అందుకే మనకు ఫుల్ బర్నింగ్ సెన్సేషన్, మంట మంటేస్తుంది. ఎందుకు? బికాస్ ఇట్ విల్ బి కన్సిస్ట్ ద పాయిజనస్ క్లాస్, ఏ పాయిజనస్ క్లాస్. సో నార్మల్లీ మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ కనుక చూసినట్లయితే ఒక 30 సెగ్మెంట్స్ ఒక 50 సెగ్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. 50 సెగ్మెంట్స్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ నుంచి 1 పేర్. సో 100 లెగ్గర్ అని ఎందుకు అంటున్నాం సార్? మరి ఈ 100 లెగ్గర్స్, 100 అనే లెగ్స్ ఉంటాయా? 100s ఉండవు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఆల్సో కన్సిస్ట్ 1 pair of segments, but at the same time 1 pair of appendages, but at the same time each and every appendage is also divided into number of joints. Actually arthropoda అంటేనే మనకు తెలుసు, arthropoda jointed. Arthropoda means jointed appendages, jointed appendages. ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెగ్ ఆల్సో కన్సిస్ట్ నెంబర్ ఆఫ్, సో 6 to 7 జాయింట్స్ కలిసి మనకు ఒక్కొక్క లెగ్ ఫామ్ అవుతుంది. ఈ 6 to 7 జాయింట్స్ కలిసి మనకు ఒక్కొక్క లెగ్ ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 100 లెగ్గర్ ఆర్ మిల్లీపోడా. ఎగ్జాంపుల్ స్కోలోపెండ్రా, స్కోలోపెండ్రా ఎగ్జాంపుల్. దాన్ని మన వాడుక భాషలో జెర్రీ అంటాం. సో మరి వాట్ ఈస్ ద మిల్లీపోడా? మిల్లీపోడా హియర్ ఇది ఆర్ నార్మల్ వీ కెన్ సే ఇట్ ఈస్ నాట్ 1000 లెగ్స్. 1000 లెగ్స్ అనేవి దీంట్లో ఉండవు. మనం చూస్తే 1000 కనిపిస్తున్నాయా సార్ అంటే 1000 కనిపించవు. మరి ఎన్ని ఉంటాయి సార్? వెరీ సింపుల్. హియర్ దే హ్యావ్ వాట్ ఎవర్ ద స్పెషల్ క్యారెక్టర్, హియర్ దే ఆర్ కన్సిస్ట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్. ఇక డయాగ్రామ్ కనుక చూసినట్లయితే సో ఒక్కొక్క సెగ్మెంట్లో మనకి ఏముంటుంది అని అంటే 2 pairs, 2 pairs, ఇటు ఒక పేర్, నెక్స్ట్ అవతల సైడ్ ఒక పేర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ విల్ బి కన్సిస్ట్ ద 2 pairs. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 to 200 సెగ్మెంట్స్ ఉంది అనుకోండి, 200 into 2 pairs, 400 above. సో నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ద లెగ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే మిల్లీపెడ్. దే ఆర్ నార్మల్లీ వీ కెన్ సే మిల్లీపెడ్. అందుకే దీన్ని మిల్లీపెడ్ అని చెప్పుకోవచ్చు. సో బాడీ ఇస్ కన్సిస్ట్ ద హెడ్ అండ్ ట్రంక్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ segment also, each and every segment consist 2 pairs of appendages. That is the one of the special character of the example. జూలస్ ఇది మనకు జనరల్గా తోటల లోపల కావచ్చు, గార్డెన్స్ లోపల కూడా మనకు కనిపిస్తుంది. చాలా స్లోగా నెమ్మదిగా వెలుగుతుంది. చూడడానికి ఇంత పొడుగ్గా గ్రీన్ కలర్లో, రెడ్ కలర్లో ఉంటుంది. సో బాడీ లోపల మనకి ఏముంది అంటే ఓడ్రిఫెరస్. బాడీ ఈజ్ కన్సిస్ట్ ద ఓడ్రిఫెరస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. జ్ఞాతోచెలేరియం అనేటువంటి ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. So that is the differences between the centripedes and millipede. Very simple. Centripede means they are the 100 legger, millipede means nothing but a 1000 legger. Means not 1000, not 100. The 100 millipedes are normally we can say diplopoda, and centripedes are belongs to chilopoda. And body, they are the terrestrial. Here also will be terrestrial. And particularly the bodies consist the head and trunk. Here also will be consist the head and trunk. But here each and every segment will be consist only 1 pair of appendages. The first pair of appendages is conversion to poisonous class. Okay. And example here Scolopendra. And here the bodies consist that each and every segment will be consist the 2 pairs of the appendages. 2 pairs of appendages will be present, and they have the number of legs will be present, and the body skin will be consist the generic whatever the odoriferous glands also will be present. It is the carnivore, it is the detrivorous. Example is Julas. It will be present in the gardens and gardens లోపల కనిపిస్తుంది. వైరు పురుగు జనరల్గా కూడా చెప్తాం. సో దిస్ ఈస్ ద జనరలీ క్యారెక్టర్స్ ఆఫ్ chilopoda and diplopoda or centripede.